హాయ్ హలో వెల్కమ్ టు విమలాస్ హ్యాపీహోమ్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, అది కూడా మీతో షేర్ చేసుకుంటా. పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యా. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ టిఫిన్ రెడీ చేశా చూడండి. చిత్రాన్నం రెడీ చేశా. ఒక పక్క రెడీ అవుతూనే తొందరగా వంట కూడా చేసేసా. తొందరగా వెళ్ళాలి, మరి లేట్ అయితే మరి వాన వస్తే ప్రాబ్లం అయిపోతుంది. రోజు వాననే పడుతుందండి మా సైడ్ అయితే. అందుకే ఇంకా తొందరగా రెడీ అయిపోయా. చూడండి, ఈ డ్రెస్ మీషోలో తీసుకున్నదే. మీకు కావాలంటే నా ఛానల్లో పెట్టా, చూడండి ఒకసారి. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసా. నేను వెళ్ళిన 20 మినిట్స్కి అమ్మ తమ్ముడు వచ్చారు. చూడండి, ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను అమ్మ తమ్ముడు వెళ్తున్నాం ముగ్గురు. ఇంకా బస్ కూడా వచ్చేసింది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఆ ఇన్సిడెంట్ ఏంటో లాస్ట్ వరకు చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న మదర్స్ చూడండి ఈ వీడియో. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అప్పుడే సగం దూరం వచ్చేసాం. 3 అవర్స్ జర్నీ. బస్సు అక్కడక్కడ ఆపుతుంటారు, ఒక అరగంట, లేదంటే ఇంకా తొందరగా వెళ్ళే వాళ్ళం. భోజనాలకి టీలకి ఆపుతుంటారు. చూడండి, అప్పుడే వచ్చేసాం సగం దూరము. ఇంకొక 1 అవర్ ఉంది. అసలు ఈ రోడ్లో ఎంత ట్రాఫిక్ అంటే అసలు మాటల్లో చెప్పలేము, అంత ట్రాఫిక్గా ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అంతే సంగతి. తెలిసిన వాళ్ళతో వెళ్తేనే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళు సింగిల్గా వస్తే ఎటు వెళ్ళాలో, ఎటు దిగాలో, ఎక్కడ ఎక్కాలో తెలీదు. అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. చూడండి, ఆ బస్సు దిగి ఇంకొక బస్సు ఎక్కాలి, లోకల్ బస్సు. ఇప్పుడు ఇంకొక బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. చూడండి, రానే వచ్చింది బస్సు. ఇంకా ఎక్కి 20 మినిట్స్ లోపు దిగిపోయాం. మా స్టాప్ వచ్చేసింది. ఇప్పుడు ఇటుపక్క రోడ్డు నుంచి అటుపక్కకు వెళ్ళాలి. చూడండి, ఇలా రోడ్డు లోపల నుంచి వెళ్ళాలి. డైరెక్ట్ రోడ్డు అటు సైడు దాటుకునేకి లేదన్నమాట, ఇలాగే వెళ్ళాలి. అమ్మ రావడం ఫస్ట్ టైం అండి. నేనైతే ఇది 3వసారి పోవడం. నా తమ్ముడైతే లెక్కలేదనుకోండి, వాడు చాలాసార్లు వచ్చాడు. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. ఎప్పుడైనా ఎవరింటికి వెళ్ళినా ఫ్రూట్స్, స్వీట్స్, పూలు తీసుకువెళ్ళడం సంప్రదాయం కదా, అందుకనే ఇంకా తీసుకుంటున్నాం. పూలు, పళ్ళు తీసుకున్నాం. అలాగే బేకరీలో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. ఫైనల్లీ ఇంటి దగ్గరకు వచ్చేసాం. చూడండి, ఆ బిల్డింగే వచ్చేసాం. చూడండి దగ్గరికి, ఇంకా లోపలికి వెళ్తున్నాం. చూసారా, ఎక్కడికో కాదండి, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి బెంగళూరుకి వచ్చాము. మీరు ఒక వీడియోలో చూసినట్టయితే మా సిస్టరు తమ్ముడు బెంగళూరు నుంచి వచ్చారు, మేము వెయిట్ చేస్తున్నామని ఒక షార్ట్ వీడియో పెట్టా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో చెక్ చేయండి. చూసారా, ఈ ఇన్సిడెంటే జరిగింది. మా సిస్టర్ కొడుకు పైనుంచి పడ్డాడండి, కాలు ఇలా ఫ్రాక్చర్ అయింది. అందుకనే ఇంకా చూడ్డానికి వచ్చాము. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిందని మాకు ఫోన్లో తెలియగానే చాలా ఎమోషనల్ అయిపోయాము. అసలు షాక్లోకి వెళ్ళిపోయాము. అసలు ఇంత పసివాడు ఆ నొప్పిని ఎలా తట్టుకుంటాడా అని మాకు అదే భయం వేసింది.
ఏమంటే దేవుడి దయ వల్ల ప్రాణానికి ఏమీ కాలేదు. దేవుడు ఉన్నాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందంటారు కదా, ఆ విధంగా ఇలా కాలుకి ప్లాస్టర్ అయిందండి. అసలు చిన్న పిల్లలు ఎంత అల్లరంటే మనం ఎంత కంట్రోల్ చేద్దాం అనుకున్నా అది అవ్వదు అసలు. ఇంకా ఈ కట్టు సిమెంట్తో కట్టారండి. ఇలా 3 సార్లు కట్టించుకోవాలి, వారానికి ఒకసారి. 3 వారాల్లో అంతా నార్మల్ అయిపోతుందంట, డాక్టర్ గారు చెప్పారు. ఇక్కడ మా చెల్లి చపాతీలు చేస్తుంది, అమ్మ ఇంకా అంతా ఆకుకూరలంతా క్లీన్ చేస్తుంది. అసలు ఎంత జాగ్రత్తగా చూసుకుందామన్నా ఒక్కొక్కసారి ఆ ఇన్సిడెంట్లు ఎలా జరగాలనుకుంటే అలా జరిగిపోతుంటాయి. ఇల్లంతా తిరిగేస్తూ తెగ అల్లరి చేసేవాడు, ఒక్కచోట ఉండేవాడు కాదు. కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. చూడండి, ఇది బయట, ఇక్కడ నుంచి పడ్డాడు కిందకి. ఇలా గడ్డి ఉంది కాబట్టి సరిపోయింది, ప్రాణానికి ఏమీ ప్రమాదం కాలేదు. అసలు ఆ ఇన్సిడెంట్ గురించి తలుచుకుంటే నైట్ నిద్ర పట్టదు, అంత భయం వేస్తుంది. పసిపిల్లలకి ఏం తెలుస్తుందండి, మేము ఇక్కడ నుంచి పడితే మాకు ప్రమాదం అవుతుందని. మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మదర్సు, బయటికి వదలకుండా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పైన రూమ్సే చూడకూడదు అసలు, వీలైనంత కిందే చూసుకోవాలి. కింద కూడా సొంపులు ఉంటాయి, అది కూడా కొంచెం ప్రమాదమే, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంతైనా పిల్లల బాధ్యత మనపై ఉంటుంది కదా, అందుకని మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మేము వెళ్ళిన రోజు నైటు వాళ్ళ అక్క వాళ్ళు ఆడుకుంటుంటే వాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. అసలు ఎంత అల్లరి చేసేవాడంటే మాటల్లో చెప్పలేము, ఒక్కచోట ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మనం అక్కడ ఇక్కడ జరిగే ఇన్సిడెంట్ చూసి మనం ఇంకొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి పిల్లల్ని, అంతేనండి. ఇక్కడ పొద్దున్నే రెడీ అయిపోయాము రిటర్న్ వెళ్ళడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి.